తన ఫస్ట్ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నాం. ఈ 2 వీక్స్లో లాస్ట్ వీక్లో మన కొరియోగ్రఫర్ హూ షీ అలెజ్డ్ ఆయన స్టేట్మెంట్ కూడా మేము రికార్డ్ చేసుకున్నాం. బట్ ఆవిడ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుంటున్న క్రమంలో వీ అండర్స్టూడ్ ద కేస్ ఇస్ నాట్ జస్ట్ అ సెక్షువల్ హారాస్మెంట్ యాట్ వర్క్ ప్లేస్, ఇట్ ఈస్ మోర్ సీరియస్. మా పరిధిలో మేం చేయగలిగినటువంటి రిలీఫ్ ఏమైతే అమ్మాయికి ఇవ్వగలమో అది కొద్ది పరిధి మాత్రమే. The case is more serious, this case is more grievous because she was a minor at the point in time, because it continued for a longer period under the name of work, under the name of preferential treatment at work. So it required a different kind of mechanism, legal support ammaiki avasram. Thereby the committees, maaku telusu, it's not that we don't know that the police case is happening. The committee knows, and మేము బికాజ్ వీఆర్ లీగలీ ఇంతనే మాకు ఉంది స్ట్రక్చర్ కాబట్టి భూమిక హెల్ప్ లైన్ ద్వారా ది ఫీమేల్ కొరియోగ్రఫర్ హ్యాస్ అప్రోచ్ ది పోలీస్, అండ్ పోలీస్ స్టేషన్లో ఎప్పుడైతే ఎఫ్ఐఆర్ని మనం పట్టుకున్నామో ఆ ఎఫ్ఐఆర్ కాపీని పట్టుకుని ఇప్పుడు మీరు నిన్న అడిగారు మీడియాకి ఓవర్ నైట్ వస్తుంది, గబక్కున వచ్చిన స్టోరీని వచ్చినట్టుగా ప్రిపేర్ చేస్తారు, వేసేస్తారు అని సార్ మీరు అన్నారు. We agree that, sir, that every story is a hot story and every media would want to put it up. We will all agree to that. While we are requesting that you should publicize this, you should take it forward. I appreciate the media who has been in support to the girl, but simultaneously we've noticed నిన్న దాము గారు చేంబర్ తరపున ఇష్యూ చేయడానికి ప్రెస్ నోట్ ఇష్యూ ఎందుకు చేశారంటే there are many media which have insensitively put out the girl's పిక్చర్. మీకు మీడియా గైడ్లైన్స్ కావాలంటే మేము ఇవ్వగలం, బట్ మేము ఇవ్వాల్సినటువంటి పని లేదు. ఐ అండర్స్టాండ్ యూఆర్ ఆల్ లెర్నెడ్ మీడియా జర్నలిస్ట్ అండ్ రెస్పెక్టెడ్, చాలా ఏళ్ల నుంచి మీరు ఉన్నారు కాబట్టి ఆల్ ది మీడియా హౌసెస్ నో హౌ అ రేప్ సెక్షువల్ అసాల్ట్ కేస్ నీడ్స్ టు బీ హైలైటెడ్. అది జరగలేదు అక్కడ, అది ఒక సెక్షువల్ అసాల్ట్గా అది రేప్ కేస్ లాగా కాకుండా మీడియా వేరే రకంగా ఒక ఇండివిజువల్ కేస్ లాగా డీల్ చేసేసి ఒక చాలా ఇంట్రెస్టింగ్ సినిమా కథలాగా అమ్మాయి జీవితాన్ని చూపించేస్తూ ఉంటే వీ హ్యాడ్ టు కాల్ ఇట్ అవుట్ అండ్ వీ సెడ్ ఈ కమిటీ ఈ దశలో ఇఫ్ వీ డోంట్ కమ్ అవుట్ అండ్ మీట్ యూ ఆల్ వెన్ ద మీడియా హ్యాస్ యాక్సెస్ టు ది ఎఫ్ఐఆర్ కాపీ అండ్ యూ హ్యావ్ సీన్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, మరి మేమేం చేస్తున్నామో మేము చెప్పకుండా మేము ఇంకా కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేయడం అంటే ఏంటండి? There's no point in that, right? So that's the reason why we are here. The inquiry is in process. As we've already said, ఈ ఎంక్వైరీలో ఇద్దరు స్టేట్మెంట్స్ పూర్తయిపోయాయి. We are in the verge, మాకు ఇంకొక అకార్డింగ్ టు ద గైడ్ లైన్స్ వీ హ్యావ్ 90 days టు ఫినిష్ ఆఫ్ అండ్ గివ్ అ రిపోర్ట్. కానీ 90 days లోపలే అయిపోతుంది మా కేసు 100%, బికాస్ వీఆర్ ఆన్ ద ఫాస్ట్ ట్రాక్. లాస్ట్ 2 weeks నుంచి we've done a lot of work on it. We are finding a lot of evidence. We are having a lot of structural proof. So this is not an individual's case where we are not supporting one individual. Idi ma prayatnam, collective effort of the industry entante, this is sexual harassment at the workplace and we want to make our industry to be a safe place for the women to work. ఎప్పుడైతే మీడియా ఈ రకమైనటువంటి స్టోరీస్ని ఇన్సెన్సిటివ్గా పోర్ట్రే చేస్తుందో, వెన్ విమెన్ యాక్చువల్లీ వాంట్ టు కమ్ అవుట్ అండ్ స్పీక్, వాళ్ళని మనం లూజ్ అయిపోతున్నాం. యాక్చువల్ ఉమెన్ హూ వాంట్ ద సపోర్ట్ వాళ్ళు భయపడతారు, ఓ మై గాడ్ ఇంత నస అవుతుందా అని. మేము వీ వాంటెడ్ టు ప్రొటెక్ట్ ది ఐడెంటిటీస్ ఆఫ్ ద గర్ల్ అండ్ డూ సంథింగ్, బట్ లీగల్ రెస్పెక్ట్ తీసుకోవాల్సి వచ్చింది కాబట్టి వీ హ్యాడ్ టు ఆస్క్ హర్ టు గో టు ద పోలీస్. బట్ దట్ పోలీస్ కేస్ అది ఇంకొక రకమైన ఫైట్, ఇది ఇంకొక రకమైన ఫైట్. మా పరిధి వేరు, తన పరిధి వేరు. మా పరిధిలో మేము ఎంక్వైరీ ఫినిష్ చేస్తాం.